వీరి జాతకమే మారబోతోంది. ఇక మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. ఈ నెల 15వ తేదీన రవిగ్రహం తన శత్రు క్షేత్రమైన కుంభరాశిని వదిలిపెట్టి మిత్ర క్షేత్రమైన మీన రాశిలో ప్రవేశించడం జరుగుతోంది. రవిగ్రహం మీన రాశిలో ఏప్రిల్ 16 వరకు సంచారం చేస్తుంది. ఈ నెల రోజుల కాలంలో రవిగ్రహం మీన రాశిలో ఉండి 6 రాశులకు అధికారం ఇవ్వడంతో పాటు సంపదను కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ 6 రాశులు వృషభం, మిథునం, కర్కాటకం, వృశ్చికం, ధనుస్సు, మకరం. మిగిలిన రాశుల వారికి మిశ్రమ ఫలితాలు మాత్రమే అనుభవానికి వస్తాయి. కానీ ఈ 6 రాశులకు మాత్రం సమయం యోగదాయకంగా గడిచిపోతుంది. వృషభం, టారస్ ఈ రాశికి 11వ స్థానంలో అంటే లాభ స్థానంలో రవి గ్రహ సంచారం వల్ల తప్పకుండా రాజయోగం పడుతుంది. జాతకంలోని అనేక దోషాలు, అశుభ ఫలితాలు తొలగిపోతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికారం చేపడతారు. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు బాగా వృద్ధి చెందుతాయి. ప్రభుత్వపరంగా ఆర్థిక ప్రయోజనాలు సమకూరుతాయి. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. పితృమూలక ధన లాభం కూడా ఉంటుంది. మిథునం, జెమిని ఈ రాశికి 10వ స్థానంలో రవి సంచారం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారే ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. ప్రభుత్వోద్యోగులు ఆర్థికంగా బాగా లబ్ధి పొందుతారు. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం గాని, రాజకీయంగా ప్రాముఖ్యం పెరగడం గాని జరుగుతుంది. ఆస్తి సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగ స్థిరత్వం, ఆర్థిక స్థిరత్వం లభిస్తాయి. కర్కాటకం, క్యాన్సర్ ఈ రాశికి భాగ్యస్థానంలో రవి గ్రహ సంచారం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిభా పాటవాలు, శక్తి సామర్థ్యాలు బాగా వెలుగులోకి వస్తాయి. సర్వత్రా ఒక మంచి గుర్తింపు లభిస్తుంది. ఆదాయ మార్గాలు, ఆదాయ వనరులు పెరుగుతాయి. ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు విముక్తి లభిస్తుంది. నిరుద్యోగులు, ఉద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో బాగా బిజీ అవడం జరుగుతుంది. మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. ఆశించిన శుభవార్తలు వింటారు. వృశ్చికం, స్కార్పియో ఈ రాశి వారికి 5వ స్థానంలో రవి సంచారం వల్ల వృత్తి, ఉద్యోగాల్లోనే కాక సామాజికంగా కూడా మంచి గుర్తింపు లభిస్తుంది. ఏ చిన్న ప్రయత్నం తలపెట్టినా విశేషంగా లాభిస్తుంది. సంపన్నుల కుటుంబంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. సంతాన యోగానికి అవకాశం ఉంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. బ్యాంక్ బ్యాలెన్స్ బాగా పెరిగే అవకాశముంది. ధనుస్సు, సగిటేరియస్ ఈ రాశివారికి భాగ్యాధిపతి అయిన రవి 4వ స్థానంలో సంచారం చేయడం వల్ల ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. ఉద్యోగపరంగా విదేశాలు వెళ్లడానికి అవకాశం కలుగుతుంది. నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు అందివస్తాయి. ఇష్టమైన ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశం ఉంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. పితృవర్గం నుంచి ఆస్తి కలిసి రావడం గాని, ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం కావడం గాని జరుగుతుంది. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. మకరం, క్యాప్రికాన్ ఈ రాశికి 3వ స్థానంలో రవి సంచారం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని పురోగతి ఉంటుంది. ఏ పని తలపెట్టినా విజయవంతం అవుతుంది. ప్రయాణాల వల్ల బాగా లాభపడతారు. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ జీవితం, దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.